హిమాలయాల ఒడిలో ఉండే పవిత్ర రిషికేశ్ అనగానే మనకు కేవలం యోగా, రాఫ్టింగ్ మాత్రమే గుర్తు వస్తాయి కదా. కానీ ఈ క్షేత్రం వెనుక ఒక పరమ విచిత్రమైన దైవిక రహస్యం ఉందన్న నిజం మీకు తెలుసా? పూర్వం ఇక్కడ రైభ్యుడు అనే మహర్షి భగవంతుడి కోసం ఘోర తపస్సు చేశారు. అయితే తనకంటే గొప్పగా ఎవరూ తపస్సు చేయలేరనే ఒక చిన్న అహంకారం ఆ ముని మనస్సులో మొదలైంది. ఇది గమనించిన ఆ శ్రీమన్నారాయణుడు ముని గర్వాన్ని అణచడానికి భూలోకానికి దిగివచ్చి ఒక వింతైన చిన్న మామిడి చెట్టును సృష్టించారు. అంత చిన్న చెట్టు నిండా లెక్కలేనన్ని పండ్లు ఉండడంతో ఆ బరువుకి కొమ్మలన్నీ అహంకారం లేకుండా భూమికి వంగిపోయి ఉన్నాయి. అప్పుడు స్వామి ఒక వృద్ధుడి రూపంలో వచ్చి, చూసావా మునీంద్ర, ఎంత జ్ఞానమున్నా ఈ చెట్టులా వినయంతో ఒదిగి ఉన్నప్పుడే దేవుడు దక్కుతారు అని ఉపదేశించగానే మునికి కనువిప్పు కలిగింది. సంస్కృతంలో పొట్టి మామిడి చెట్టును కుబ్జామ్రకం అంటారు. అందుకే ఈ స్థలానికి మొదట కుబ్జామ్రక తీర్థం అని పేరు వచ్చింది. దాన్నే ఇప్పుడు మనం రిషికేశ్ అని పిలుస్తున్నాం. ఇక్కడ గంగా నదిలో కేవలం ఒకసారి స్నానం చేస్తే చాలు, మీలోని అహంకారం, ప్రతికూల శక్తులు తొలగిపోయి అద్భుతమైన మనశ్శాంతి లభిస్తుంది.